హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పోర్చుగల్ వారి రాక భారతదేశానికి పోర్చుగల్ వారు ఎలా ప్రవేశించారు, ఎప్పుడు ప్రవేశించారు, ఏ విధంగా భారతదేశం నుంచి వాళ్ళు అపార సంపదను కొల్లగొట్టారు, ఏ విధంగా వ్యాపారం కోసం వచ్చి భారతదేశ భూభాగాలలో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారు మొదలైన విషయాలను ఈ టాపిక్లో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకెంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్ వైపు అడుగులు వేయాలంటే మీ చేయూత చాలా చాలా అవసరం. తప్పకుండా నాకు మీ సహకారం, హెల్ప్ అందిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. భారతదేశంలోకి పోర్చుగల్ వారి రాక. కాలికట్టు ఓడరేవులో క్రీస్తు శకం 1498లో అడుగుపెట్టిన వాస్కోడగామా భారత విదేశీ వాణిజ్యంలో ఒక నూతన శకాన్ని ఆరంభించాడు. కాలికట్ తీరంలో వాస్కోడగామా క్రీస్తు శకం 1498 సంవత్సరంలో వాస్కోడగామా కాలికట్ రేవులో అడుగుపెట్టడం భారతీయ వాణిజ్యంలో ఒక నూతన శకాన్ని ఆరంభించినట్లయిందని తెలియవస్తుంది. ఇంకా 2 పెద్ద ఓడలతో అతడు తొలిసారిగా భారత భూభాగంపై కాలు మోపాడు. ఆఫ్రికా తీరం నుండి కాలికట్ చేరే వరకు అతడి ఓడలకు దిశానిర్దేశం చేసింది గుజరాత్కు చెందిన అబ్దుల్ మజీద్ అనే నావికుడు. ఆఫ్రికా తీరం నుంచి 2 పెద్ద ఓడలతో కాలికట్ రేవుకు చేరే వరకు గుజరాత్కు చెందిన అబ్దుల్ మజీద్ అనే నావికుడు భారతదేశంలో గుజరాత్కు చెందిన అబ్దుల్ మజీద్ అనే నావికుడు ఈ వాస్కోడగామాకు దిశానిర్దేశం చేసి కాలికట్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కాలికట్ రేవులో అడుగు పెట్టేటట్టు చేయడానికి ఈ అబ్దుల్ మజీద్ అనే నావికుడు కారకుడయ్యాడు. అప్పటి నుండి సముద్ర మార్గాన విదేశీ వాణిజ్యం భారతీయుల నుండి ఐరోపా వాసుల చేతుల్లోకి క్రమక్రమంగా మారింది. భారతీయ వ్యాపారులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. చివరికి ఐరోపా వాసులు దేశంలో వలసవాద పాలనను కూడా స్థాపించారు. దేశాన్నంతా ఆక్రమించుకున్నారు. పొరుగు దేశాలను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ఈ పరిణామ క్రమాన్ని పశ్చిమ భారత చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ ప్రపంచ యుద్ధం అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఆసియాలోని దేశాలపై ఐరోపా దేశాల రాజకీయ పాలన అంతమైన తర్వాత చరిత్రకారులు ఎన్నో సందేహాలను, వివాదాస్పద అంశాలను ముందుకు తీసుకువచ్చారు. భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై పోర్చుగల్ వారి ప్రభావాన్ని విశ్లేషించడానికి ముందు వారిని భారతదేశానికి రప్పించిన కారణాలను పరిశీలిద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఐరోపా ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్నప్పుడు పోర్చుగల్ వారు భారత్ వచ్చారు. అడవులను నేలమట్టం చేసి విస్తారమైన భూముల్లో పంటలను సాగు చేస్తూ భారతీయులు శాస్త్రీయ పద్ధతుల్లో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు ఐరోపా వాసులు తీసుకురాగలిగారు.
మాంసం సరఫరా కూడా పెరిగిపోయింది. కొత్తగా వెలిసిన పట్టణాలు ఈ అభివృద్ధికి సూచికలు. జాతీయ అంతర్జాతీయ వాణిజ్యం కూడా పుంజుకుంది. ఇక ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యం కాలంలో మధ్య ఆసియా, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ఉత్పత్తులకు ఐరోపాలో మంచి గిరాకీ ఉండేది. అందులో చైనాలోని పట్టు వస్త్రాలు, భారతదేశంలోని మందులు, మసాలా దినుసులు, భారతదేశంలోని ఔషధాలు, మసాలా దినుసులు ప్రధానమైనవి. ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా అభివృద్ధి చెందడంలో ఐరోపాలో ఈ ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. భారతీయ ఔషధాలు అంటే మందులు, మసాలా దినుసులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ముఖ్యంగా మసాలా దినుసుల కోసం వారు పరితపించేవారు. మసాలా దినుసులు అంటే మిరియాలు, చెక్క, లవంగాలు వగైరా. పశుగ్రాసం శీతాకాలంలో కొరత కారణంగా పశుగ్రాసం అంటే పశువుల ఆహారం, గడ్డి మొదలైనవి కొరత కారణంగా పశువులను వధిస్తూ ఉండడంతో మాంసాన్ని రుచికరంగా తయారు చేయడానికి ఐరోపా వాసులకు మసాలా దినుసుల అవసరం ఎక్కువగా ఉండేది. లేవాంట్, ఈజిప్టు, నల్ల సముద్రం ఓడరేవులకు మిరియాలను భారత్ నుండి తెచ్చేవారు. లేవాంట్, ఈజిప్టు, నల్ల సముద్రం మొదలైన ఓడరేవులకు భారతదేశం నుంచి మిరియాలను తెచ్చేవారు. 15వ శతాబ్దం తొలి భాగంలో ఒట్టోమన్ తుర్కుల ప్రాబల్యం పెరగడంతో పై ప్రాంతాలన్నీ తురుష్కుల వశమయ్యాయి. అలాగే పై ప్రాంతాలన్నీ అంటే లేవాంట్, ఈజిప్ట్, నల్ల సముద్రం ఓడరేవులకు భారతదేశం నుంచి మిరియాలను తెచ్చేవాళ్ళు. క్రీస్తు శకం 15వ శతాబ్దం అంటే 1500 సంవత్సరం నుంచి తొలి భాగంలో ఒట్టోమన్ తుర్కుల ప్రాబల్యం పెరగడంతో పై ప్రాంతాలన్నీ తురుష్కుల వశమయ్యాయి. అలాగే 1453లో తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత తురుష్కులు సిరియా, ఈజిప్టు దేశాలను కూడా ఆక్రమించుకున్నారు. తురుష్కులు వాణిజ్య కార్యకలాపాలకు వ్యతిరేకులు కారు. అయితే మసాలా దినుసుల వ్యాపారంపై వారికి గుత్తాధిపత్యం ఉండడం ఐరోపా వాసులకు మింగుడుపడలేదు. తురుష్కుల సామ్రాజ్యం ఈశాన్య ఐరోపాకు విస్తరించింది. తురుష్క నావికాదళం విస్తరించడం వల్ల ఈశాన్య మధ్యధరా ప్రాంతం తురుష్కుల కాలువగా మారిపోయింది. తురుష్కుల నావికాదళం అంటే ఓడల నిర్మాణం, సముద్రయాన వ్యాపారం వృద్ధి చెందడంతో అంటే ఓడల నిర్మాణం ఎక్కువగా ఓడల నిర్మాణం జరిగి తురుష్కుల నావికా దళాలు పెరిగిపోవడంతో విస్తరించడంతో ఈశాన్య మధ్యధరా సముద్రం తురుష్కుల కాలువగా మారిపోయింది. అంత పెద్ద సముద్రం కూడా తురుష్కుల కాలువలాగా మారిపోయింది. సముద్రయానంలో వాణిజ్య వ్యాపారాలు విస్తరించడం వల్ల అలా జరిగింది. తురుష్క నావికాదళం విస్తరించడం వల్ల ఈశాన్య మధ్యధరా సముద్రం తురుష్క కాలువగా మారిపోయింది. గతంలో ఆసియా నుండి ఉత్పత్తులు తెచ్చి అమ్ముకునే వెన్నీసు, జెనీవా మొదలైన నగర వ్యాపారులు తురుష్కుల ధాటికి నిలవలేకపోయారు. గతంలో ఆసియా దేశాల నుంచి ఉత్పత్తులు తెచ్చి అమ్ముకునే వెన్నీసు, జెనీవా మొదలైన నగర వ్యాపారులు తురుష్కుల ధాటికి నిలవలేకపోయారు. ఈ రెండు రాజ్యాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. వెనీసు నగరం త్వరగా తురుష్కులతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంది. తురుష్కుల ఆధిపత్యాన్ని సవాలు చేసే బాధ్యతను మధ్యధరాకు చెందిన పశ్చిమాన ఉన్న స్పెయిన్ దేశం, పోర్చుగల్ దేశాలు భుజాన వేసుకున్నాయి. ఈ దేశాలకు ఉత్తర ఐరోపా వాసులు ధనాన్ని, సైనికులను సమకూర్చి పెట్టారు. వెనీసు పోటీదారులైన
జెనీవా ప్రజలు సాంకేతికమైన ఓడలను అందించారు. పోర్చుగల్ వారు ఒక్కరే భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించాలని ఆరాటపడలేదు. ఐరోపా వాసులందరిలో కూడా ఆరాటం ఉండేది. పోర్చుగల్ వారు ఒక్కలే భారతదేశానికి సముద్రయానాన్ని కనుగొనాలని అన్వేషించాలని ఆరాటపడలేదు. ఐరోపా వాసులందరికీ కూడా ఆ ఆరాటం ఉండేది. అందుకే ఐరోపా దేశాల వారు అనేక నౌకాయాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామ క్రమంలోనే క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. అక్కడ భూగోళం నుండి వచ్చిన నోర్స్మన్లు ఉత్తర భూగోళం నుంచి వచ్చిన నోర్స్మన్లు అక్కడ అమెరికాలో స్థిరపడ్డారు. రెడ్ ఇండియన్లు బేరింగ్ జలసంధుల మార్గాన అమెరికా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోర్చుగీసు పాలకుడు డామ్ హెన్రీకే ఈ నేపథ్యంలో హెన్రీ జరిపిన సముద్రయానాలను తెలుసుకోవాల్సి ఉంది. క్రీస్తు శకం 1418 మొదలుకొని ప్రతి సంవత్సరం 2 లేదా 3 ఓడలను ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని అన్వేషించడం కోసం హెన్రీ పంపేవాడు. క్రీస్తు శకం 1418 నుండి హెన్రీకే పోర్చుగీసు పాలకుడు ప్రతి సంవత్సరం 2 లేదా 3 ఓడలను ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని అన్వేషించడం కోసం హెన్రీ పంపేవాడు. అలాగే భారత్కు కూడా సముద్ర మార్గాన్ని అన్వేషించడానికి కృషి చేసేవాడు. అతడికి 2 లక్ష్యాలు ఉండేవి. మొదటిది, అరబ్బులతో పాటు వ్యాపారంలో తనకు పోటీగా ఉన్న ఐరోపా దేశాలను దెబ్బతీయడం. రెండవది, ఆసియా దేశాలలో బడుగు వర్గాలను క్రైస్తవ మతంలోకి మార్చడం ఈ హెన్రీకే పోర్చుగీసు పాలకుడి ఈ 2 ఉద్దేశాలు. ఈ పోర్చుగీసు రాజు అయిన డామ్ హెన్రీకే పోర్చుగీసు పాలకుడు క్రీస్తుకం 1418 నుండి ప్రతి సంవత్సరం 2 లేదా 3 ఓడలను ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని కనుగొనడానికి పంపేవాడు. అలాగే భారత్కు కూడా సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి అన్వేషించడం మొదలుపెట్టాడు. అతని ముందు 2 ఉద్దేశాలు ఉండేవి. ఒకటి, అరబ్బులతో పాటు ఐరోపా దేశాలు కూడా అరబ్బులతో పాటు వ్యాపారంలో ఐరోపా దేశాలను కూడా దెబ్బతీయడం. రెండవది, ఆసియా దేశాలలో బడుగు వర్గాలను క్రైస్తవ మతంలోకి మార్చడం. ఆసియా దేశాలలో బడుగు వర్గాలను క్రైస్తవ మతంలోకి మార్చి పెరిగిపోతున్న తురుష్క అరబ్బుల ఆధిపత్యాన్ని అధిగమించడం ప్రధాన ఉద్దేశంగా ఈ హెన్రీ పోర్చుగల్ పాలకుడికి హెన్రీకి ఉండింది. ఈ 2 లక్ష్యాల సాధన కోసం హెన్రీ అన్ని ప్రయత్నాలను కొనసాగించాడు. వాస్తవానికి పై 2 లక్ష్యాలు పరస్పర పూరకంగా ఉండేవి. పోర్చుగల్కు పోపు నైతిక మద్దతు ఇచ్చాడు. పోపు అంటే మతాధికారి, మతాధికారి. పోర్చుగల్కు పోపు నైతిక మద్దతు ఇచ్చాడు. క్రీస్తు శకం 1453లో ఒక శాసనాన్ని విడుదల చేయడం ద్వారా హెన్రీకి కొత్తగా సమకూరే భూభాగాలపై శాశ్వత హక్కును కల్పించాడు. ఈ విధంగా పోర్చుగల్కు పోపు మతాధికారి, మతపెద్ద. క్రీస్తు శకం 1453లో ఒక శాసనాన్ని విడుదల చేయడం ద్వారా హెన్రీకి
పోర్చుగీసు రాజు పాలకుడికి హెన్రీకి కొత్తగా సమకూరే భూభాగాలపై శాశ్వత హక్కు కల్పించాడు. అక్కడి ప్రజలను క్రైస్తవులుగా మార్చాలనే షరతు పైననే పోపు పోర్చుగీసు పాలకుడిని సమర్థించాడు. క్రీస్తుశకం 1487లో బార్దాలోమీన్ క్రీస్తుశకం 1487లో బార్దాలోమీయు కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టి వచ్చాడు. క్రీస్తుశకం 1487లో బార్దాలోమీయు అనే అతను కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టుముట్టి వచ్చాడు. ఐరోపా భారతదేశాల మధ్య వ్యాపార సంబంధాలకు పునాది వేశాడు. దిక్సూచి ఓడల ద్వారా సముద్రయానానికి దిక్సూచి తెరచాపల అభివృద్ధితో సుదీర్ఘ సముద్రయానం సులువైంది. ఈ తెరచాపలు దిక్సూచి ఈ రెండు పరికరాలను ఐరోపా వాసులు కనుగొనలేదు. 7 శతాబ్దాల క్రితమే దిక్సూచిని చైనీయులు తయారు చేశారు. అయితే దానిని వినియోగంలోకి తీసుకురాలేదు. కానీ తెరచాపలు మాత్రం అరబ్బులు, భారతీయులు, ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించేవారు. కానీ తెరచాపను మాత్రం భారతీయులు, అరబ్బులు, ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించేవారు. చైనాలో తయారైన ఓడల కంటే ఐరోపా ఓడలు నాణ్యమైనవి కావు. చైనాలో ఓడలు చాలా దృఢంగా, నాణ్యతగా తయారు చేసేవాళ్ళు. కాబట్టి చైనాలో తయారైన ఓడల కంటే ఐరోపా ఓడలు నాణ్యమైనవి కావు. అయితే సృజనాత్మక ధైర్య సాహసాలను ప్రదర్శించడంలో మాత్రమే ఐరోపా వాళ్ళు ముందున్నారు. ఐరోపా వాసులు ముందున్నారు. వ్యాపారంలో పోటీ వారిని అలా ప్రేరేపించింది. 13వ శతాబ్ది శత అంటే 100, 13వ శతాబ్ది అంటే 1300 సంవత్సరం. శత అంటే 100 సంవత్సరాలు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 13వ శతాబ్ది అంటే 1300 సంవత్సరం. ఆరంభం నుంచి 1300 సంవత్సరం. 13వ శతాబ్ది ఆరంభం నుంచి ప్రగతి మార్గంలోకి వెళ్ళిన ఆర్థిక వ్యవస్థ వారిలో ధైర్య సాహసాలను నూరిపోసింది. పునర్వికాస ఉద్యమం కూడా ప్రధాన కారకంగా ఉండేది. వ్యక్తిగత పరిశీలన అధ్యయనానికి ఈ ఉద్యమం ప్రాధాన్యతనిచ్చింది. చర్చి చెప్పిందే వేదంగా స్వీకరించకుండా ప్రజలు స్వతంత్రంగా ఆలోచించాలని, అన్ని కోణాల నుంచి ఆలోచించేవారే ఒక అవగాహనకు, నిర్ణయానికి రావాలనే పిలుపునిచ్చింది. చర్చి చెప్పిందే వేదంగా స్వీకరించకుండా ప్రజలు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోవాలని, అన్ని కోణాల నుంచి ఆలోచించే ఒక అవగాహనకు, ఒక నిర్ణయానికి రావాలని పిలుపునిచ్చింది. వ్యక్తిగత పరిశీలన అధ్యయనానికి ఈ ఉద్యమం ప్రాధాన్యతనిచ్చింది. పునర్వికాస ఉద్యమం. ఈ పునర్వికాస ఉద్యమం వ్యక్తిగత పరిశీలన అధ్యయనానికి ఈ ఉద్యమం ప్రాధాన్యతనిచ్చింది. ఈ పునర్వికాస ఉద్యమం ద్వారా అన్ని కోణాల నుండి ప్రజలు ఆలోచించాకే ఒక నిర్ణయానికి, ఒక అవగాహనకు రావాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామాల వల్ల సాంస్కృతిక, శాస్త్రీయ, వ్యాపార సంబంధాలు మెరుగుపడి ఐరోపా వాసులు మందుగుండు, ముద్రణ, దుర్భిని లాంటి విదేశీ ఉత్పత్తుల గురించి తెలుసుకోగలిగారు. ఈ విధంగా ఇటువంటి పరిణామాల వల్ల సాంస్కృతిక, శాస్త్రీయ, వ్యాపార సంబంధాలు మెరుగుపడడం వల్ల ఐరోపా వాసులు మందుగుండు, ముద్రణ, దుర్భిని లాంటి విదేశీ ఉత్పత్తుల గురించి తెలుసుకోగలిగారు. వాటిని ఉపయోగంలోకి తేగలిగారు. లోహ పరిశ్రమలో కొత్త ఉత్పాదన పద్ధతులు రావడంతో నాణ్యమైన తుపాకులను తయారు చేయగలిగారు. ఈ విధంగా ఐరోపా వాసులు
వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక శాస్త్రీయ సంబంధాలు విదేశాలతో మెరుగుపడడం వల్ల ఐరోపా వాసులు మందుగుండు, ఆ, ముద్రణ దుర్బిణి లాంటి విదేశ ఉత్పత్తుల గురించి తెలుసుకోగలిగినారు. వాటిని ఉపయోగించే విధానాన్ని ఆ, అర్థం చేసి ఉపయోగంలోకి తీసుకుని రాగలిగినారు. లోహ పరిశ్రమలో కొత్త కొత్త ఉత్పాదన పద్ధతులు ప్రవేశపెట్టి నాణ్యమైన తుపాకులను చేయగలిగారు. ఒక గుజరాతీ నావికుడు సహాయంతో వాస్కోడగామా క్రీస్తు శకం 1498లో కాలికట్లో అడుగుపెట్టాడు. అక్కడ స్థిరపడిన అరబ్బు వ్యాపారులు వారి వాస్కోడగామా రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అక్కడి పాలకుడు జమోరిన్ జమోరిన్ వారికి ఘన స్వాగతం పలకడమే కాకుండా ఔషధాలు, మసాలా దినుసులు ఇచ్చి పంపాడు. పోర్చుగల్కి వాస్కోడగామా తెచ్చిన భారతీయ ఉత్పత్తులకు సముద్రయాన వ్యయానికి 60 రెట్లు ఎక్కువగా ధర కట్టారు. పోర్చుగల్లోకి వాస్కోడగామా భారతదేశం నుంచి తెచ్చిన మసాలా దినుసులు, ఔషధాలకి సముద్రయాన వ్యయానికి అయిన దానికి 60 రెట్లు ఎక్కువగా ధర కట్టారు. ఐరోపా దేశాల మధ్య భారతదేశానికి మధ్య వ్యాపారం అభివృద్ధి చెందింది. అయినా కూడా ఐరోపా దేశాల మధ్య భారతదేశానికి మధ్య వ్యాపారం నత్తనడకన నడిచింది. ఇందుకు కారణం పోర్చుగల్ ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యమే. మొదటి నుంచి కూడా ఈశాన్య వ్యాపారాన్ని ప్రభుత్వం గుత్తాధిపత్యంగా నిర్ధారిస్తూ వచ్చారు. అందులో ఐరోపా, ఆసియాలకు చెందిన పోటీ దేశాలకు చివరకు వ్యక్తిగత పోర్చుగల్ వ్యాపారులకు ఎలాంటి స్థానం ఇవ్వకూడదని ఆ దేశ పాలకులు పట్టుదలతో ఉండేవారు. పెరుగుతున్న పోర్చుగల్ ప్రాబల్యాన్ని చూసి నివ్వరపోయిన ఈజిప్టు సుల్తాను భారతదేశానికి ఒక నౌకా బృందాన్ని పంపాడు. ఆ నౌకలకు తోడుగా గుజరాత్ పాలకుడు పంపిన నౌకలు కూడా వచ్చాయి. ఈ బృందాలు తొలుత కొన్న విజయాలు సాధించాయి. పోర్చుగల్ గవర్నర్ డాన్ ఆల్మైదా కుమారుడిని చంపగలిగాయి. క్రీస్తు శకం 1509 నాటికల్లా ఈ సంయుక్త అంటే కలిసిపోయిన నావికాదళం ఈజిప్టు సుల్తాను ఒక నౌకా బృందం పంపాడు. ఆ నౌకలకు తోడుగా గుజరాత్ పాలకుడు పంపిన నౌకలు కూడా వచ్చాయి. ఈ విధంగా ఈ సంయుక్త నావికాదళాన్ని పోర్చుగల్ వారు తుత్తునియలు చేశారు. క్రీస్తు శకం 1509 నాటికల్లా ఈ సంయుక్త నావికాదళాన్ని అంటే ఈజిప్టు సుల్తాను పంపిన నౌకా బృందం మరి గుజరాత్ పాలకుడు పంపిన నౌకాదళం, ఈ సంయుక్త నౌకాదళాన్ని క్రీస్తు శకం 1509 నాటికల్లా ఈ సంయుక్త నావికాదళాన్ని పోర్చుగల్ వారు తుత్తునియలు చేశారు. ఈ విజయం తర్వాత పోర్చుగల్ నావికాదళం హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. వారు తమ వ్యాపార కార్యకలాపాలను క్రమంగా పర్షియన్ ఎడారి ఎర్ర సముద్రం వరకు విస్తరించుకున్నారు. ఈ విధంగా ఈజిప్టు నౌకాదళం మరియు గుజరాత్ నౌకాదళం రెండింటి సంయుక్త నావికాదళాన్ని క్రీస్తు శకం 1509లో పోర్చుగల్ వారు తుత్తునియలు చేశారు. ఈ విజయం తర్వాత ఈ పోర్చుగల్ వారి నావికాదళం హిందూ మహాసముద్రంలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది.
వారు తమ కార్యకలాపాలను క్రమంగా పర్షియన్ ఎడారి, ఎర్ర సముద్రం వరకు కూడా విస్తరించారు. ఈశాన్యంలో పోర్చుగల్ వారు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు ఆల్బరేక్ గవర్నర్గా నియమితుడయ్యాడు. ఈశాన్య వాణిజ్యంపై గుత్తాధిపత్యం సాధించేందుకు అతడు విస్తరణ విధానాన్ని అవలంబించాడు. వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో కోటలు నిర్మింపజేశాడు. వాటికి సహాయకారిగా నావికాదళం ఉండేది. ఇలా ఆఫ్రికా, ఆసియా తీర ప్రాంతాల్లో ఎన్నో కోటలు వెలిశాయి. తన విధానాన్ని సమర్థించుకుంటూ ఆల్బరేక్ ఇలా రాశాడు: కేవలం నావికా దళ ప్రాబల్యంపై కనుగొనే వలసవాద కేంద్రం ఎక్కువ కాలం నిలవలేదు. కోటలు లేనిదే పాలకులు వ్యాపారం చేయలేరు. అలాగే ఇక్కడి వ్యాపారులు మీతో సన్నిహితంగా మెలగరు. ఈ విధంగా ఆల్బరేక్ ఎన్నో కోటలు నిర్మించాడు. ఆల్బరేక్ ఈశాన్య దేశాల్లో ఈశాన్యంలో పోర్చుగల్ వారు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు ఆల్బరేక్ అనే అతనిని గవర్నర్గా నియమించారు. ఈ ఆల్బరేక్ ఈశాన్య వాణిజ్యంపై గుత్తాధిపత్యం, అంటే ఇతర దేశాల ఆధిపత్యం లేకుండా పోర్చుగల్కే గుత్తాధిపత్యం ఉండేలాగా ఈ విధంగా ఆల్బరేక్ గుత్తాధిపత్యం సాధించడానికి అతడు విస్తరణ విధానాన్ని అవలంబించాడు. వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో కోటలు నిర్మింపజేశాడు. వాటికి సహాయకారిగా నావికాదళం ఉండేది. ఇలా ఆఫ్రికా, ఆసియా తీర ప్రాంతాల్లో ఆల్బరేక్ ఎన్నో కోటలు నిర్మింపజేశాడు. తన విధానాన్ని సమర్థించుకుంటూ ఆల్బరేక్ ఇలా రాశాడు: కేవలం నావికాదళ ప్రాబల్యంతో వలసవాద కేంద్రం ఎక్కువ కాలం నిలవలేదు. కోటలు లేనిదే వ్యాపారం చేయలేరు. అలాగే ఇక్కడి వ్యాపారులు మీతో సన్నిహితంగా మెలగరు. అందువల్ల కోటలు నిర్మింపజేశాడు. క్రీస్తకం 1510లో గోవాను బీజపూర్ నుండి స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆల్బరేక్ ఈ విధానాన్ని ఆచరణలో పెట్టాడు. క్రీస్తశకం 1510లో గోవాను బీజపూర్ నుండి స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆల్బరేక్ ఈ విధానాన్ని ఆచరణలో పెట్టాడు. గోవా ద్వీపం సహజ ఓడరేవుగా, దుర్భేద్యమైన కోటగా రెండు విధాల ఉపయోగకరమైంది. వ్యూహాత్మక ప్రాంతంలో నిర్మితమైన ఆ కోట నుంచి పోర్చుగల్ పాలకులు మలబార్ ప్రాంతంలో వ్యాపారాన్ని నియంత్రించగలిగారు. దక్కను పాలకులు అంటే దక్షిణ భారతదేశ పాలకులు దక్కన్ పాలకుల వ్యాపార రాజకీయ విధానాలను నిశితంగా పరిశీలించగలిగారు. గుజరాత్ ఓడరేవులు కూడా సమీపంలోనే ఉండడంతో అక్కడ కూడా తమ ప్రాబల్యాన్ని పోర్చుగల్ వ్యాపారులు పెంచుకోగలిగారు. ఈ విధంగా గోవా పోర్చుగల్ వారికి ఈశాన్యంలో కీలకమైన వ్యాపార రాజకీయ కేంద్రంగా గోవా అవతరించింది. గోవా ద్వీపానికి ఎదురుగా ఉన్న ప్రధాన భూభాగానికి తన పరిధిని పోర్చుగల్ వారు విస్తరించుకోగలిగారు. దండా, రాజోరి, దాబోల్ ఓడరేవు మార్గాలను దిగ్బంధనం చేసి బీజపూర్ సముద్ర వ్యాపారాన్ని నిర్వీర్యం చేశారు. దండా రాజోరి, దాభోల్ ఓడరేవు, దండా రాజోరి, దాభోల్ ఓడరేవు మార్గాలను దిగ్బంధనం చేసి మార్గాలను దిగ్బంధనం చేసి అంటే వెళ్ళనీయకుండా, ఎటువంటి ఓడలను రానివ్వకుండా, సముద్రయానంలో వేరే ఓడలు ఏ దేశాలవి రాకుండా దండా రాజోరి, దాభోల్ ఓడరేవు మార్గాలను దిగ్బంధనం చేసి బీజపూర్ సముద్ర వ్యాపారాన్ని నిర్వీర్యం చేశారు. ప్రధాన స్థావరమైన గోవా నుండి పోర్చుగల్ వారు తమ కార్యకలాపాలను మరింత విస్తరింపజేశారు. ఈ విధంగా శ్రీలంకలోని కొలంబోలో కూడా కోటను నిర్మించారు. ఈ విధంగా పోర్చుగల్ వారు శ్రీలంకలోని కొలంబోలో కూడా తమ స్థావరాన్ని, కోటను నిర్మించగలిగారు. అలాగే సుమత్రా దీవులు,
సుమత్రా దీవులు ఆచిస్ సుమత్రా దీవులు ఆచిన్ మలక్కా ఓడరేవులలో ఆచిన్ సుమత్రాలోని ఆచిన్ ఓడరేవు మలక్కా ఓడరేవు సుమత్రాలోని ఆచిన్ ఓడరేవు మలక్కాలోని ఓడరేవు. ఈ విధంగా పోర్చుగీసు వారు సుమత్రాలోని ఆచిన్ ఓడరేవు మలక్కా ఓడరేవు మొదలైన ప్రాంతాల్లో కూడా కోటలు నిర్మించి తమ స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నారు. మాలే సుమత్రాల మధ్య ఉన్న ఇరుకైన నీటి మార్గాన్ని మలక్కా నుండి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. మాలే సుమత్రా మధ్య ఒక ఇరుకైన నీటి మార్గాన్ని మలక్కా నుండి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఎర్ర సముద్రం ముఖద్వారంలో ఉన్న సోకోత్రా దీవి ఎర్ర సముద్రం ముఖద్వారంలో ఉన్న సోకోత్రా దీవిలో మరో కేంద్రాన్ని కోటను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆడెన్ను చుట్టుముట్టి అర్మూజ్ పాలకుడితో ఒప్పందం చేసుకున్నారు. ఆడెన్ను చుట్టుముట్టి ఆర్మూజు పాలకుడితో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం పర్షియన్ ఎడారికి మార్గాన్ని నియంత్రించే వెసులుబాటు ఉన్న ఆడెన్లో కోటను నిర్మించుకోవడానికి పోర్చుగల్ వారికి అనుమతి దొరికింది. ఈ విధంగా పోర్చుగీసు వారు ఎర్ర సముద్రం ముఖద్వారంలో ఉన్న సోకోత్రా దీవిలో మరో కేంద్రాన్ని కోటను ఏర్పాటు చేసుకున్నారు. ఆడెన్ను చుట్టుముట్టి అర్మూజ్ పాలకుడితో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం పర్షియన్ ఎడారికి మార్గాన్ని నియంత్రించే వెసులుబాటు ఉన్న ఆడెన్లో కోటను నిర్మించుకోవడానికి పోర్చుగల్ వారికి అనుమతి దొరికింది. పోర్చుగల్ వారి విజయాలు నిర్దిష్టమైనవి కాకుండా తమ ప్రాబల్యం అపరిమితమైంది అనే భావన కలిగించడంలో మాత్రం వాళ్ళు సఫలీకృతమయ్యారు. తొలి నుండి కూడా బాహ్య అంతర్గత సవాళ్లను వారు ఎదుర్కోవలసి వచ్చింది. పోర్చుగీసు వారు బయట నుండి సవాళ్లు ప్రధానంగా తురుష్కులు, అరబ్బులు మొదలైన వారితో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో భారత పాలకుల నుండి కూడా సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక సిరియా, ఈజిప్టు, అరేబియా ఆక్రమించుకున్న తర్వాత తురుష్కులు తమ దృష్టిని ఈశాన్య ఐరోపాపై పెట్టారు. సిరియా, ఈజిప్టు, అరేబియా ప్రాంతాలను ఆక్రమించుకున్న తురుష్కులు తమ దృష్టిని ఈశాన్య ఐరోపా దేశాలపై పెట్టారు. మధ్య ఐరోపా రాజధానిగా ఉన్న వియన్నాను స్వాధీనం చేసుకునే వరకు వెళ్ళారు. వియన్నాను స్వాధీనం చేసుకునే వరకు ఈ తురుష్కులు వెళ్ళారు. అప్పుడు వియన్నా మధ్య ఐరోపా రక్షణకు ప్రధాన సైనిక స్థావరంగా ఉండేది. మధ్య ఐరోపా రక్షణకు వియన్నా సైనిక స్థావరంగా ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక ఈ తురుష్కులు వియన్నా భద్రతకు ముప్పు తెచ్చే పరిస్థితిలో ఉన్నారు. మధ్య ఐరోపా దేశానికి రాజధానిగా ఉన్న వియన్నా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి తురుష్కులు అక్కడి వరకు వెళ్ళారు. మధ్య ఐరోపా రాజధానిగా ఉన్న వియన్నా రాజ్యాన్ని లేదా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే వరకు తురుష్కులు వెళ్ళారు. ఈ వియన్నా
మధ్య ఐరోపా సైనిక స్థావరంగా, మధ్య ఐరోపా రాజ్యానికి రక్షణగా ప్రధాన సైనిక స్థావరంగా వియన్నా ఉండేది. ఈ విధంగా తురుష్కులు వియన్నా భద్రతకు ముప్పు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎర్ర సముద్రం తీర ప్రాంతాలు, పర్షియన్ ఎడారి మార్గాల్లో తురుష్కులకు గుత్తాధిపత్యం ఉండడం వల్లే పోర్చుగీసు వారు వారితో హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో ఘర్షణలకు దిగారు. ఎర్ర సముద్రం తీర ప్రాంతాలు, పర్షియన్ ఎడారి మార్గాల్లో తురుష్కులకు గుత్తాధిపత్యం ఉండడం వల్లనే ఈ పోర్చుగల్ వారు తురుష్కులతో హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో ఘర్షణలకు దిగారు. భవిష్యత్తు వాణిజ్య మార్గాలపై నియంత్రణ కోసం, భవిష్యత్తు వాణిజ్య మార్గాలపై, వ్యాపార వాణిజ్యాలు చేసే సముద్రయాన మార్గాలపై నియంత్రణ కోసం అలాంటి ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి అంటే ఎల్లవేళలా ఇలాంటి ఘర్షణలు తురుష్కులతో పోర్చుగీసు వారు తురుష్కులతో ఇలాంటి ఘర్షణలు చేయడం నిత్యకృత్యమయ్యాయి. క్రీస్తు శకం 1541 తర్వాత తురుష్క సుల్తాన్కు రాసిన లేఖలో ఒట్టోమన్ ప్రధానమంత్రి లుఫ్తీ పాషా ఇలా పేర్కొన్నాడు. క్రీస్తు శకం 1541 తర్వాత తురుష్క సుల్తాన్కు రాసిన లేఖలో ఒట్టోమన్ ప్రధానమంత్రి లుఫ్తీ పాషా ఇలా పేర్కొన్నాడు. గతంలో మన పాలకులు ఎందరో తురుష్క భూభాగాన్ని పాలించారు. అయితే బహు కొద్ది మంది మాత్రమే సముద్ర జలాలను శాసించారు. నావికాదళ పోరాటంలో మనకంటే అవిశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. నావికాదళ పోరాటంలో మనకంటే అవిశ్వాసులు, బహుశా అవిశ్వాసులు అంటే మతాన్ని నమ్మని వారు, మతేతరులు అని అర్థం. నావికాదళ పోరాటంలో మనకంటే అవిశ్వాసులు ఎంతో ముందున్నారు అంటే వాళ్ళకంటే ఎంతో అభివృద్ధి చెందారు. నావికాదళంలో ఎంతో ముందున్నారు అంటే ఎంతో ప్రగతి అభివృద్ధి సాధించారని అర్థం. నావికాదళ పోరాటంలో అవిశ్వాసులు ఎంతో ముందున్నారు, వారిని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది అని ఈ ఒట్టోమన్ ప్రధానమంత్రి లుఫ్తీ పాషా తురుష్క సుల్తాన్కు క్రీస్తు శకం 1541 రాసిన లేఖలో ఈ విధంగా ఉంది. గుజరాత్ వ్యాపారానికి, తీర ప్రాంతాలకు పోర్చుగీసుల నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన గుజరాత్ సుల్తాను తన రాయబారిని తురుష్క సుల్తాను సులేమాన్ వద్దకు పంపించాడు. గుజరాత్ వ్యాపారానికి, గుజరాత్ తీర ప్రాంతాలకు పోర్చుగీసుల వారి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన గుజరాత్ సుల్తాను ఒక రాయబారిని తురుష్క సుల్తాను సులేమాన్ దగ్గరకు పంపించాడు. తురుష్క సుల్తాను సులేమాన్ సాధించిన అనేక విజయాలపై అతడిని అభినందించాడు. ఆ రాయబారి గుజరాత్ సుల్తాను పంపిన రాయబారి తురుష్క సుల్తాను సులేమాన్ సాధించిన అనేక విజయాలపై అతడిని అభినందించాడు. పోర్చుగల్ వారిని ఎదుర్కోవడంలో గుజరాత్కు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు ప్రతిస్పందించిన సులేమాను అవిశ్వాసమును మట్టుబెట్టేందుకు తన సంసిద్ధతను తెలిపాడు. అవిశ్వాసులు అంటే పోర్చుగల్ వారు. అందుకు ప్రతిస్పందించిన తురుష్క సుల్తాను సులేమాను అవిశ్వాసులను మట్టుబెట్టేందుకు తన సంసిద్ధతను తెలిపాడు. అవిశ్వాసులు అంటే పోర్చుగల్ వారు.
గుజరాత్ సుల్తాను పంపిన రాయబారి తురుష్క సుల్తాను సులేమాను సాధించిన అనేక విజయాలపై అతడిని అభినందించాడు. పోర్చుగల్ వారిని ఎదుర్కోవడంలో గుజరాత్కు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు ప్రతిస్పందించిన సులేమాను తురుష్క సుల్తాన్ సులేమాను అవిశ్వాసులను అంటే పోర్చుగల్ వారిని మట్టుబెట్టేందుకు తన సంసిద్ధతను తెలిపాడు. అప్పటికే పోర్చుగల్ వారు అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో అలజడి సృష్టించి ఉన్నారు. ఈ రాయబారం తర్వాత గుజరాత్ తురుష్క సామ్రాజ్యం మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ రాయబారం తర్వాత గుజరాత్ తురుష్క సామ్రాజ్యం మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇరు రాజ్యాలు నిత్యం రాయబారులను పంపుకునే ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. ఇరు రాజ్యాలు నిత్యం రాయబారులను పంపుకుంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగింపజేశారు. క్రీస్తు శకం 1529లో పోర్చుగల్ వారిని ఎర్ర సముద్రం తీర ప్రాంతాల నుండి తరుము కొట్టిన తర్వాత క్రీస్తు శకం 1529లో పోర్చుగల్ వారిని ఎర్ర సముద్రం తీర ప్రాంతాల నుండి తరిమి కొట్టిన తర్వాత సులేమాను రాయిస్ నాయకత్వంలో ఒక భారీ నావికాదళ బృందాన్ని గుజరాత్ పాలకుడు బహదూర్ షాకు మద్దతుగా పంపాడు. క్రీస్తు శకం 1529లో పోర్చుగల్ వారిని ఎర్ర సముద్రం తీర ప్రాంతాల నుంచి తరిమి కొట్టిన తరువాత తురుష్క సుల్తాను సులేమాను రాయిస్ నాయకత్వంలో ఒక భారీ నావికాదళ బృందాన్ని గుజరాత్ పాలకుడు బహదూర్ షాకు మద్దతుగా పంపాడు. బహదూర్ షా ఆ బృందానికి ఘన స్వాగతం పలికాడు. తర్వాత ఇద్దరు తురుష్క అధికారులకు భారతీయ పేర్లు పెట్టి సూరత్ డయ్యూ గవర్నర్లుగా నియమించాడు. రాయిస్ నాయకత్వంలోని ఒక భారీ నావికాదళ బృందాన్ని గుజరాత్ పాలకుడు బహదూర్ షాకు తురుష్క సుల్తాను సులేమాను మద్దతుగా పంపాడు. బహదూర్ షా ఆ నావికాదళ బృందాన్ని రాయిస్ నాయకత్వంలోని నావికాదళ బృందానికి ఘనస్వాగతం పలికాడు. ఘనస్వాగతం పలకడమే కాకుండా ఇద్దరు తురుష్క అధికారులకు భారతీయుల పేర్లు పెట్టి సూరత్ డయ్యూ గవర్నర్లుగా వారిని నియమించాడు. ఈ ఇద్దరు అధికారుల్లో రూమీ ఖాన్ అనేవాడు అనతి కాలంలోనే గొప్ప గురికాడుగా పేరు సంపాదించాడు. స్థానిక అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత క్రీస్తు శకం 1531లో పోర్చుగల్ వారు డామన్ డయ్యూలపై దాడి చేశారు. అయితే తురుష్క సైనికాధికారి రూమీ ఖాన్ వారి దాడిని తిప్పికొట్టాడు. క్రీస్తు శకం 1531లో పోర్చుగల్ వారు డామన్ డయ్యూలపై దాడి చేశారు. అయితే తురుష్క సైనికాధికారి రూమీ ఖాన్ వారి దాడిని తిప్పికొట్టాడు. కానీ ఆ డయ్యూ డామన్ తీరం వెంబడి ఉన్న కింది ప్రాంతం చౌలులో పోర్చుగల్ వారు ఒక కోటను నిర్మించడంలో సఫలీకృతమయ్యారు. డామన్ డయ్యూ తీర ప్రాంతాలకు క్రింది భాగంలో ఉన్న చౌల్ అనే చౌలులో పోర్చుగల్ వారు ఒక కోటను నిర్మించడంలో సఫలీకృతమయ్యారు. ఈ విధంగా గుజరాత్ తురుష్క సైనిక సంబంధం బలపడే లోపే గుజరాత్కు మొఘల్ సైన్యాల నుంచి పెద్ద ముప్పు ముంచుకొచ్చింది. ఈ విధంగా గుజరాత్ తురుష్క సైనిక సంబంధం బలపడే లోపుగానే గుజరాత్కు మొఘల్ సైన్యాల నుంచి పెద్ద ముప్పు ముంచుకొచ్చింది. హుమాయూన్ గుజరాత్పై దాడి చేశాడు. మొఘల్ సైన్యాలను ఎదుర్కోవడంలో భాగంగా గుజరాత్ పాలకుడు పోర్చుగల్ వారికి
బస్సైన్ దీవిని అప్పగించాడు. మొఘల్ సైన్యాలను ఎదుర్కోవడంలో భాగంగా గుజరాత్ పాలకుడు పోర్చుగల్ వారికి బస్సైన్ దీవిని అప్పగించాడు. మొఘలులకు వ్యతిరేకంగా ఒక సైనిక కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. డయ్యూలో కోట నిర్మించుకోవడానికి పోర్చుగల్ వారికి ఈ గుజరాత్ పాలకుడు అనుమతి ఇచ్చాడు. పోర్చుగల్ వారు గుజరాత్లో తమ వర్తక స్థావరాన్ని కోటను ఏర్పాటు చేసుకోగలిగారు. ఈ విధంగా పోర్చుగల్ వారు గుజరాత్ పాలకుడికి మొఘలులతో జరిగే పోరాటంలో సహకరించేందుకు గాను డయ్యూలో కోట నిర్మించుకోవడానికి అనుమతిని పొంది పోర్చుగల్ వారు డయ్యూలో ఒక కోట నిర్మాణం చేసుకోగలిగారు. అయితే అనతి కాలంలోనే గుజరాత్ పాలకుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. పోర్చుగల్ వారికి అన్ని రకాల రాయితీలు అనుమతులు ఇవ్వడం వల్ల పోర్చుగల్ వారికి అన్ని రకాల రాయితీలు అనుమతులు ఇవ్వడం వల్ల వారు తమ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకున్నారు. గుజరాత్ నుండి మొఘల్ సైన్యాలు నిష్క్రమించిన తర్వాత అక్కడి పాలకుడు మరోసారి తురుస్క సైనిక దళాన్ని అర్థించాడు. పోర్చుగీసులను నియంత్రించాలని ప్రయత్నించాడు. డయ్యూ కోట గవర్నర్తో ఒక ఓడలో మంతనాలు జరుపుతున్న సమయంలో ఒక ఓడలో మంతనాలు జరుపుతున్న సమయంలో ఏదో కుట్ర జరుగుతుందని గుజరాత్ సుల్తాను శంకించాడు. అనంతరం జరిగిన ఘర్షణలో పోర్చుగీసు గవర్నర్ మరణించాడు. సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించిన గుజరాత్ సుల్తాను నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన క్రీస్తు శకం 1536లో జరిగింది. ఈ విధంగా గుజరాత్ పాలకుడు మొఘలులను ఎదుర్కోవడానికి పోర్చుగల్ వారితో ఒప్పందం చేసుకొని పోర్చుగల్ వారికి డయ్యూలో కోటను నిర్మించుకోవడానికి అనుమతిని ఇచ్చాడు. పోర్చుగల్ వారు గుజరాత్లోని డయ్యూలో తమ కోటను నిర్మించుకొని వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అనతి కాలంలోనే గుజరాత్ పాలకుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. పోర్చుగల్ వారికి అన్ని రకాల రాయితీలు అనుమతులు ఇవ్వడం వల్ల వాళ్ళు తమ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకున్నారు. గుజరాత్ నుంచి మొఘలు సైన్యాలు నిష్క్రమించిన తరువాత మరోసారి గుజరాత్ పాలకుడు తురుస్క సైనిక సహాయాన్ని అర్థించాడు. పోర్చుగీసులను నియంత్రించాలని ప్రయత్నించాడు. డయ్యూ కోట గవర్నర్తో ఒక ఓడలో మంతనాలు జరుగుతున్న సమయంలో ఏదో కుట్ర జరుగుతుందని గుజరాత్ సుల్తాన్ శంకించాడు. అనంతరం జరిగిన యుద్ధంలో పోర్చుగీసు గవర్నరు మరణించాడు. సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకోవాలని గుజరాత్ పాలకుడు సముద్రంలో దూకి నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన క్రీస్తు శకం 1536లో జరిగింది. ఈ విధంగా గుజరాత్ పాలకుడు ప్రాణాలను కాపాడుకోవాలని సముద్రంలో దూకి క్రీస్తు శకం 1536లో నీటిలో మునిగి చనిపోయాడు. సముద్రంలో మునిగి చనిపోయాడు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.